దినవృత్తాంతముల రెండవ గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను. ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా, ఎప్పుడైనా సరే రాజులు కానీ దేవుని బిడ్డలు కానీ దేవునికి దూరమైనప్పుడు దేవుడు శత్రువును అనుమతించేవాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎదోమీయులు వచ్చినారు. ఎవరి మీదకి వచ్చారు? యూదా రాజు అయినటువంటి ఆహాజు మీదకి వచ్చారు. అంతకుముందు ఎవరు వచ్చారు చెప్పండి? రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయంలో ఆహాజు మీదకి ఎవరు వచ్చారు? 16వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకహును యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి. అంతకుముందు సిరియా రాజు వచ్చాడు, అంతకుముందు ఇశ్రాయేల్ రాజు వచ్చాడు, ఆహాజును ముట్టడి వేసినాడు. ఇప్పుడు ఎవరు వచ్చారంటే ఎదోమీయులు వచ్చినారు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28:16. శత్రువు వచ్చి ఏం చేశాడు? ఎదోమీయులు వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని వెళ్ళిపోయినాడు. దేవునికి మనం అవిధేయత చూపిస్తే దేవుడు కొన్నిసార్లు శత్రువులకు అప్పగిస్తాడు. అప్పుడు ఏం చేశాడు? 17వ వచనంలో 2వ దినవృత్తాంతంలో 28:17, రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానము పంపెను. ఈ మధ్యనే మనకు వాక్యాన్ని గుర్తు చేసుకున్నాం. పోయిన వారం కాక అటుపోయిన వారం అనుకుంటాను. రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ వచనాల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? సెంట్రల్ వర్సెస్ ఆఫ్ ద బైబిల్. కీర్తనల గ్రంథము 118వ కీర్తన వచనాలు ఏం చెప్పాను? 8వ వచనం, 9వ వచనం. ఈ 2 వచనాలు మధ్యస్థ వచనాలు. బైబిల్లో మధ్యస్థ వచనాలు, సెంట్రల్ వర్సెస్ ఆఫ్ ద బైబిల్. ఇట్లా ఆదికాండం మొదలుకొని ఇటువైపు ప్రకటన గ్రంథం వరకు మధ్యస్థ అధ్యాయం ఏంటంటే 118. మధ్యస్థ వచనాలంటే 8వ వచనం, 9వ వచనం. దేంటి ప్రత్యేకత ఏంటి? రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కష్ట సమయంలో ఈయన అష్షూరు రాజులకు సహాయం అడుగుతున్నాడు. 18వ వచనం, ఫిలిస్తీయులు. ఇప్పుడు చూడండి, ఫిలిస్తీయులు కూడా వచ్చినారు. అంతకుముందు సిరియా రాజులు, ఇశ్రాయేలు రాజు, ఇప్పుడు చూస్తే ఎదోమీయులు, మళ్ళా చూస్తే ఫిలిస్తీయులు. 18వ వచనం, ఫిలిస్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణముల మీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణముల మీదను పడి బెత్షెమెషును, అయ్యాలోనును, గెదెరోతును, షోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిమ్జోనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి. ఫిలిస్తీయులు కూడా వచ్చి కొన్ని పట్టణాలను పట్టుకొని
అక్కడ కాపడం ఉన్నారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు శత్రువులదే పైచేయి అయిపోతుంది. మనము ప్రాముఖ్యంగా యెహోషువ గ్రంథాన్ని చదివినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం చదివేటప్పుడు దేవుడు శత్రువులను ఉండనిచ్చినాడు అని చదువుతాం. మనము తెలిసి మనం పాపం చేస్తే దేవుడు పాపానికే అప్పగిస్తాడు. 19వ వచనం, ఆహాజు యూదా దేశమును దిగంబరిగా చేశాడు. 19వ వచనం, ఆహాజు యూదా దేశమును దిగంబరిగా చేశాడు. ఈ లోకంలో మనం ఉన్నామంటే మేము ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, దేవుని కోసం, దేశం కోసం, సంఘం కోసం, సమాజం కోసం. ఈరోజు కూడా నేను ఒక వివాహంలో, మచిలీపట్నంలో వివాహంలో వాక్యం చెప్పాల్సి వచ్చింది కదా. నూతన దంపతులు కూడా ఇదే ప్రార్థన చేశారు. మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేశానికి ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఈయన దేశాన్ని దిగంబరిగా చేశాడు. దిగంబరత్వము అంటే అర్థం ఏంటో తెలుసా? అంతా దోచుకున్నాడు, దేశాన్ని దోచుకున్నాడు. పోయిన వారం మనం విన్నాము, దేశంలో ఉన్న డబ్బంతా అష్షూరు రాజుకు అప్పగించాడు. శత్రువుల నుండి కాపాడబడ్డానికి దేశంలో ఉన్న ధనాన్ని కూడా అష్షూరు రాజుకు పంపించినాడు. ఎంత భయంకరమైన మాట వచ్చారండి. దేశాన్ని దిగంబరిగా చేసేసినాడు. మనం ఈ లోకంలో జీవిస్తున్నందుకు మన ద్వారా, నువ్వు ఏ ఇంట్లో ఉంటే నీ ద్వారా ఇంటికి ఆశీర్వాదం, నువ్వు ఏ కాలనీలో ఉన్నావో నీ ద్వారా కాలనీకి ఆశీర్వాదం, నువ్వు ఏ సంఘంలో ఉన్నావో నీ ద్వారా సంఘానికి ఆశీర్వాదం కదా. నువ్వు ఒకవేళ ఆఫీసులో ఉంటే ఆఫీసులో నీ ద్వారా దేవునికి ఆశీర్వాదం, నీ ద్వారా ఆ స్థలానికి ఆశీర్వాదం ఉండాలి. దేవుడు ఏమన్నాడు తెలుసా అబ్రహాముతో? అబ్రహామా, భూమి యొక్క సకల వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయని చెప్పాడు. మనం కూడా దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ దేశానికి నష్టంగా ఉండకూడదు. సింహాసనం పైన దేశాన్ని పరిపాలిస్తున్నాడు, దేశాన్ని దిగంబరిగా చేసినాడు. ఎంత శోచనీయమైన విషయమో చూడండి. ఇంగ్లీష్ బైబిల్లో నేకెడ్ అని రాయబడింది. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము (32, 25) వచనం చదవండి. ప్రజలు విచ్చలివిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలివిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఇంగ్లీష్ బైబిల్ ఇక్కడ నేకెడ్ అని రాయబడింది. అంటే దీంట్లో కూడా ఒక అర్థం ఏం చెప్పండి? విచ్చలివిడి దాన్ని
తెలుగులో విచ్చలవిడిగా అన్న దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో నేకెడ్ అని రాయబడి, ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ఈ యొక్క ఆహాజు కూడా దేశాన్ని నేకెడ్గా చేశాడంటే ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. విచ్చలవిడిగా పరిపాలించినాడు, దేశాన్ని అంతా దోచుకున్నాడు. అంత మాత్రం కాకుండా చూడండి బైబిల్లో ఏముందో, యెహోవాకు ద్రోహము చేసి ఉండెను. ద్రోహం అనే మాట సాధారణంగా మనం ఎప్పుడు వాడతాం చెప్పండి? ఎప్పుడైనా మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని వాళ్ళు మర్చిపోయి మనం కీడు చేస్తే దాన్ని ద్రోహం అంటాం. 12 మంది శిష్యులకు పేర్లు పెట్టిన తర్వాత లాస్ట్లో ఒక పేరు వస్తుంది. ఏంటి? ద్రోహియగు ఇస్కరియోతు యూదా అని సర్వసాధారణంగా ఆయనకు అలా రాయబడింది. ఆహాజ్ ఏం చేశాడంటే యెహోవాకు ద్రోహం చేసినాడు. దేవుడు తన జీవితంలో ఎన్ని మేలు చేసినా ఈయన రిటర్న్ దేవునికి ఏం చేశాడంటే ద్రోహం చేసినాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయం చూడండి. అక్కడ కూడా ద్రోహము అనే మాట కనిపిస్తుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రకారము సౌలు యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు, సౌలు కూడా దేవుని దృష్టికి ద్రోహం చేశాడంట. ముఖ్యంగా ఏంటి? ఆయన ఆజ్ఞ గైకొనకుండా ఆయన దృష్టికి ద్రోహం చేశాడు సౌలు. చిన్న స్థితిలో నుండి దేవుడు ఆయన్ను పైకి తీసుకొచ్చినాడు. సమూయేలు ఆయన్ను దర్శించినప్పుడు నా గోత్రం ఏ పాటిది, నా ఇల్లు ఏ పాటిది అని ఎంతో తగ్గించుకున్నాడు. అలాంటి సౌలును దేవుడు రాజుగా చేస్తే దేవుని ఆజ్ఞను గైకొనలేదు. అందరినీ, పశువులను, రాజును, అమాలేకీయులను అందరినీ చంపమంటే వాటిని దాచిపెట్టుకున్నాడు. అదే రాయబడింది ఇక్కడ. దేవుని మాట వినకపోతే ద్రోహము అనే మాట రాయబడింది. అంత మాత్రం కాకుండా యెహోవా యొద్ద విచారణ చేయలేదు, కర్ణపిశాచము యొద్ద విచారణ చేయు దాన్ని వెతికినందుకు సౌలు హతమైపోయినాడు. దేవుని బిడ్డలారా, ద్రోహం. ఇంకొక చోట కూడా ద్రోహం అనే మాట ఈ మధ్య ఒకసారి చదువుకున్నాం, మీకు గుర్తుందా? ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథంలో ఒక్క పేజీ వెనక్కి తిప్పితే అక్కడ కూడా ద్రోహం అనే మాట ఉంది. గుర్తుందా మీకు? దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయం ఒక్క పేజీ వెనక్కి తిప్పండి, 16వ వచనం. అయితే అతడు అంటే ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఉజ్జియా దేవుని దృష్టిలో ద్రోహం చేశాడు, సౌలు దేవుని దృష్టిలో ద్రోహం చేశాడు, ఈ ఆహాజు కూడా దేవుని దృష్టిలో ద్రోహం చేశాడు. మరి 18వ వచనంలో ఏమన్నారు? యాజకులు ఏమన్నారు 18వ వచనంలో? వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు అని చెప్పాడు. ద్రోహం అంటే ఏంటంటే దేవుడు చేసిన మేలు మర్చిపోయి దేవునికే వెన్నుపోటు పడవడం కదా.
ఇస్కరియోతు యూదా నటించినాడు. మిగతా 11 శిష్యులకు కనీసం కొంచెం కూడా డౌట్ రాకుండా చూశాడు. యేసుప్రభు కూడా శిష్యులకు చెప్పలేదు. చెప్తే పేతురు చంపేస్తాడు. ఇస్కరియోతు యూదా యేసుప్రభుని అప్పగిస్తాడని శిష్యులకు తెలిస్తే ఊరుకోరు వాళ్ళు. ద్రోహం చేశాడు ఇస్కరియోతు యూదా. మన ఈయన కూడా దేశాన్ని దిగంబరిగా చేసి దేవుని దృష్టికి ద్రోహం చేశాడు. ఇంకా చూడండి 19వ వచనం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 28-19. గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. దేవుడు వాళ్ళను హీన స్థితికి దేవుడు తీసుకొని వచ్చినాడు. దేవుడు యూదా వారిని హీన స్థితికి దేవుడు తీసుకొచ్చినాడని బైబిల్లో చదువుతున్నాను. బైబిల్లో నాకు వాక్యం చెప్పండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం అందదు. మనుషుడు ఏమి విత్తునో, మోసపోకుడి, మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోయును. గమనించినారా దేవుని బిడ్డలారా? ఇలాగ ఆయన చేశాడు కాబట్టి యూదా దేశాన్ని దిగంబరిగా చేసి యెహోవా దృష్టికి ద్రోహం చేశాడు కాబట్టి దేవుడు యూదా వారిని హీనపరిచినాడు. నన్ను ఘనపరిస్తే నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరిస్తే తృణీకారం అందుతారు. యెహోవా నా బలము మనం పాట పాడతాం కదా, అక్కడేముంది? దయగల వారిపై దయ చూపిస్తాడు, మూర్ఖుల ఎడల వికటము చూపిస్తాడు. నీళ్లు పోయి వానికి నీళ్లు పోయబడను. మూర్ఖుల ఎడల ఆయన వికటంగా ఉంటాడని బైబిల్లో మనం చదువుతున్నాం. 106వ కీర్తన 43వ వచనం. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 43వ వచనాన్ని మనము చదువుకుందాం. సామ్స్ 106 వర్స్ 43, 43వ వచనం చూడండి ఏమందో. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీన దశ నొందిరి. కదా, ఎటువంటి స్థితికి? హీన స్థితి. ఈ మాట మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తూ ఉంటాం కదా. హీన స్థితికి న్యాయాధిపతుల గ్రంథానికి ఒకసారి రండి, ఏమని రాయబడిందో. న్యాయాధిపతుల గ్రంథంలో అక్కడక్కడ మనం చూస్తాం ఏంటంటే ఇశ్రాయేలీయులు హీనస్థితికి వచ్చిరి అని దేవుని వాక్యంలో మనం చూడగలం. న్యాయాధిపతుల గ్రంథంలో మళ్ళీ మీరు చూసుకోండి, నాకు కనపడలేదు.
ఆ దినాలలో ఇశ్రాయేలు మిక్కిలి హీన స్థితికి వచ్చినారని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారిని, ఆయన దేశాన్ని ఏం చేశాడు? యూదా వారిని హీనపరిచాడని రాయబడింది. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 28-20 వచనం చదువుదాం. ఇప్పుడు అష్షూరు రాజైన తిగ్లత్-పిలెసెరు అనేటువంటి అష్షూరు రాజైన తిగ్లత్-పిలెసెరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరచనే కానీ అతని బలపరచలేదు. ఇందాక నేను చదువుకున్నాం కదా, యెహోవాను మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అష్షూరు రాజుకు చాలా డబ్బులు పంపించినాడు. తీరా చూస్తే అష్షూరు రాజు ఏం చేశాడు? ఆయన పేరు తిగ్లత్-పిలెసెరు. అతని యొద్దకు వచ్చి అతని బాధపరచనే కానీ అతని బలపరచలేదు. శత్రువు ద్వారా ఈయనకి ఏమైనా సహాయం దొరికిందా? ఏమి దొరకలేదు. రాజులు 2వ గ్రంథంలో చూడండి. రాజుల 2వ గ్రంథము 2వ గ్రంథంలో ఒక మాట మనము చదువుకుందాము. పదహారవ అధ్యాయము 8వ వచనం. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. నేను నీ దాసుడను నీ కుమారుడనై ఉన్నాను అని అష్షూరు రాజుకు కానుక పంపి అప్పగించుకుంటే అష్షూరు రాజు ఏం సహాయం చేయలేదు. ఏం చెప్పుకున్నాడు అష్షూరు రాజుకు? నేను నీ కుమారుడను, నేను నీ దాసుడను అని అంతగా అప్పచెప్పుకున్నా కూడా అష్షూరు రాజు అతని ఏమని చేశాడు? బాధపరచనే కానీ అతన్ని బలపరచలేదు. అష్షూరు రాజును తిగ్లత్-పిలెసెరు బాధపరచాడు కానీ బలపరచలేదు. అప్పుడు చూడండి 21వ వచనంలో ఏమని రాయబడింది? దినవృత్తాంతంలో 2వ గ్రంథము 28వ అధ్యాయం 21వ వచనం. ఆహాజు భాగములు ఏర్పరచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, రాజనగరులో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజునికి ఇచ్చెను కానీ అతడు అతనికి సహాయం చేయలేదు. ఇందాక మనం చదువుకున్నాం, దేశాన్ని దిగంబరిగా చేశాడు. ఇక్కడేముంది? దేవుని మందిరములో నుండి దేవుని భాగాన్ని తీసేసుకున్నాడు, రాజనగర్లో నుండి కూడా కొంచెం డబ్బులు తీసుకున్నాడు, అధిపతుల యొద్ద నుండి కూడా ఒక భాగాన్ని తీసి అష్షూరు రాజుకి ఇచ్చినా కూడా అతడు అతనికి సహాయము చేయలేదని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం కదా. సహాయం మనకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఈ మధ్యనే మనము చదువుకున్నాం, కొన్ని రెఫరెన్సెస్. భూమి ఆకాశం సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం వస్తుంది. బైబిల్లో ఒక మాట ఉంది, మనుషుల సహాయము వ్యర్థం. మనుషుల సహాయం 108వ కీర్తన 12వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 108వ కీర్తన 12వ వచనం. మనుష్యుల సహాయము వ్యర్థము. అష్షూరు రాజు సహాయం కోరుకున్నాడు, అతనుకు ఏం సహాయం చేయలేదు. ఎంతనో డబ్బులు ఇస్తానే ఉన్నాడు, అయినా కూడా అతనికి సహాయం దొరకలేదు. మనుషుల సహాయము వ్యర్థమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్లో మనం చూస్తే యెషయా గ్రంథము 31:3 కూడా చూడండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు, ఐగుప్తుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు.
యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయువాడు కూడా జోగునంట. సహాయం చేసేవాళ్ళు కూడా చేయనీయుడు దేవుడు అనుకుంటే. చూసారా, యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేసేవాడు కూడా జోగుతాడని రాయబడింది. ఈవెన్ మన మనుషులు ఎవరైనా మనకు సహాయం చేయాలన్నా కూడా దేవుని యొక్క ఏర్పాట్లో ఉంటేనే మనకు సహాయం కలుగుతుంది. ఆయన తన చెయ్యి చాపగా సహాయం చేసేవాడు కూడా జోగుతాడని రాయబడింది. అక్కడేమో అష్షూరు రాజు, ఇక్కడేమో యెషయా 31:3 ఐగుప్తీయుల మనుష్యులు, ఐగుప్తీయుల గుర్రాలు వాటిని ఆశ్రయించినారు. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తే ఏం సహాయం మనకు దొరకలేదు. సాధారణంగా మనం 121వ కీర్తన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏంటి 121వ కీర్తనలో? కొండల తట్టు నాకు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవావలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. బైబిల్లో రాయబడింది నీ సహాయకర్త అని. ఎవరంటే మనకు సహాయం చేసే సహాయకర్త. కానీ ఆహాజు అష్షూరు రాజును ఆశ్రయించినాడు. 21వ వచనంలో అతడు అతనికి సహాయము చేయలేదు. డబ్బులైతే తీసుకున్నాడు, అష్షూరు రాజునికి ఇచ్చాడు, బంగారము వెండి బంగారాలన్నీ. కానీ అష్షూరు రాజు అతనికి సహాయము చేయలేదు. 22వ వచనం ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. ఇంకా ఎక్కువగా చేసుకుంటూనే పోయినాడు. ఏ కాలంలో? ఆపద కాలంలో. దేవుడు అప్పుడప్పుడు మనకు ఎందుకు కష్టకాలాలు పెడతాడు చెప్పండి? ఆపద కాలాలు, కష్టకాలాలు దేవుడు మనకు ఎందుకు పెడతాడు? కనీసం అప్పుడైనా మనం మనసు తిప్పుకొని దేవుడి వైపు తిరుగుతామేమో, దేవుడు మనకు కొన్ని కష్టాలు పంపుతాడు. కానీ ఇక్కడ రాయబడింది ఆపత్కాలంలో అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. ఆహాజు ఎంతగా భయంకరంగా ఉన్నాడు. బైబిల్లో యాక్చువల్ ఏముంది చెప్పండి? 46వ కీర్తనలో ఏముంది చెప్పండి? ఆపత్కాలంలో ఏం చేయాలి మనము చెప్పండి? 46వ కీర్తన 1వ వచనంలో ఆపత్కాలంలో ఏముంది బైబిల్లో? 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. సాధారణంగా ఆపత్కాలంలో ఆయన నమ్ముకోవాలంట మనం. దేవుడు అందుకే కొన్ని ఆపదలు మనకు పంపిస్తాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళా చెప్తాను. నేను ఏం ప్రార్థన చేస్తాను తెలుసా? ప్రభువా, డివైన్ లైట్ సంఘంలో విశ్వాసులు ఎవరైతే సరిగా లేరో వాళ్ళ శ్రమలు పంపు ప్రభువా కదా. అవసరమైతే వారిని శిక్షించు ప్రభువా. ఆయన శిక్ష మనల్ని బాగు చేస్తుంది. ఆయన శ్రమలు మనము ఈ లోకంలో కొన్ని తాత్కాలికం, అసలైనది ఉంది యుగాలు. ప్రభువా, డివైన్ లైట్ సంఘములు ఎవరైతే విశ్వాసులు సరిగా లేరో వాళ్ళు కొన్ని కష్టాలు పెట్టయ్యా, వాళ్ళని ఎలాగైనా నీ వైపు తిప్పుకో. నేను నా వ్యక్తిగతమైన ప్రార్థనలు అలా చేస్తాను. ఆపద కాలం ఎందుకో తెలుసా? మనం ఆయన వైపు తిరగడానికి. ఎప్పుడు సుఖం ఉంటే మనం దారి తప్పిపోతాం. దేవుడు ఆయనకు ఆపత్కాలాన్ని ఆయనకు అనుమతిస్తే ఆపత్కాలములో మర్యాదికముగా అతిక్రమములు జరిగించాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఆపత్కాలంలో ఆయన పాదాల దగ్గర పడాలి, ఆయన నమ్ముకోవాలి, ఆయన సహాయం పొందాలి. 50వ కీర్తన 15వ వచనం, ఆపత్కాలంలో ఏం చేయాలో చూడండి. ఆపత్కాలంలో ఏం చేయాలి? 50వ కీర్తన 15వ వచనం,
ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. చూడండి చూడండి, ఆపద సంభవించినప్పుడు మనం ఏం చేయాలి? మరి అధికముగా అతిక్రమలు జరిగించాడు. కావున ఆపత్కాలంలో దేవుని వాక్యంలో చెప్తుంది, కాల్ అపాన్ మీ ఆన్ ద డే ఆఫ్ ట్రబుల్. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టేది బదులు మరి అధికముగా అతిక్రమాలు జరిగించాడు ఈ ఆహాజు. 77వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని. నా ఆపత్కాలంలో నేను ప్రభువును వెదకితిని. యేసు ప్రభు ఏం చెప్పారు? వెదకుడి మీకు దొరుకును. యెషయా గ్రంథంలో ఏమని తెలుసా? మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయుతూ వచ్చురేని, మీరు నన్ను వెదకినెడల, పూర్ణ హృదయంతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. ఆయన వెతకాలంట, మనం వెతకాలి. 29వ కీర్తన చూడండి, 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 13వ వచనం. ఇర్మియా 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఆపత్కాలంలో నేను ప్రభువును వెదకితిని. ఆయన వెతికితే పూర్ణ హృదయంతో ఆయనతో విచారణ చేస్తే మనం ఆయన కనుగొంటామని బైబిల్లో రాయబడింది. ఆపత్కాలంలో దేవుని వెదకాల్సింది పోయి మరి అధికముగా అతిక్రమంలో జరిగించాడని ఆహాజు గురించి చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 16:19 కూడా చూడండి. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం చూడండి. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా. ఆపత్కాలం ఎవరంట మనకు? ఆశ్రయం. ఆశ్రయం. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా అని దేవునితో చెప్తున్నాడు ఇర్మియా. ఆపత్కాలమందు మనం ఆయన్ను ఆశ్రయించాలని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము. కానీ ఈయన ఆపత్కాలంలో ఏం చేశాడు? యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. 28, 22 లాస్ట్ లైన్ చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనం లాస్ట్ లైన్ చదవండి. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. అలాంటోడు మనం అంటాం కదా, అతను అలాంటోడండి, ఆమెనా అలాంటి ఆమె అండి ఆమె అని అంటాం కదా. బైబిల్ చూడండి ఎట్లుందో భాష. దినవృత్తాంతాల 2వ గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే, అలాంటోడు ఈయన అని బైబిల్ చెప్తుంది. కష్టకాలంలో, ఆపత్కాలంలో మనం దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుడు మనకెందుకు ఈ కష్టాలు, శ్రమలు, బాధలు అనుమతిస్తాయంటే ఆయన వైపు మనం తిరగడానికి. 23వ వచనం. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదను అనుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి, ఎంత ఫూలిష్గా ఉన్నాడు ఈ యొక్క ఆహాజు రాజు. సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదని అనుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించను. ఎంత ఫూలిష్, ఎంత గుడ్డివాడుగా ఉన్నాడు.
దమస్కు దేవతలు నన్ను ఓడించినాయి అనుకుంటున్నాడు. ఓడించిన వాడు ఎవరు చెప్పండి? యెహోవా దేవుడు. శత్రువుకు అప్పగించిన వాడెవరు? యెహోవా దేవుడు. జరిగింది నా వల్లనే జరిగిందని దేవుడు చెప్పాడు. బైబిల్లో ఒక చోట జరిగింది నా వల్లనే జరిగిందని దేవుడు చెప్పాడు. ఎంత ఫూలిష్గా ఉన్నాడో చూడండి. ఏమనుకుంటున్నాడు? దమస్కు దేవతలు, సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి గనుక వాటి సహాయం నాకు కూడా కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదను. ఇంతవరకేమో అష్షూరు రాజు సహాయం కోరాడు పైన వచనాల్లో, కింద వారి దేవతల సహాయాన్ని కోరుకుంటా ఉన్నాడు. నేను వాటికి బలులు అర్పించదని అనుకొని తను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికిని నష్టమునకే హేతువులాయను. మన సంఘంలో మీకు తెలుసు ఒక భార్య భర్తలు, మన చర్చిలో ఉండేవారు, మీకు తెలుసు వాళ్ళకి బాగా. మన సంఘానికి ఎంతో క్రమంగా వచ్చేవారు. వాళ్ళు అందరు ఇక్కడే బాప్తీసం తీసుకున్నారు. వాళ్ళ భార్యాభర్తలు, వాళ్ళ తల్లి, వాళ్ళ కుమార్తె కూడా ఇక్కడే బాప్తీసం తీసుకున్నారు. ఇప్పుడు అవుట్స్కట్స్లో దూరంగా ఉంటారు. దూరంగా ఉన్నదాన్ని బట్టి చర్చి మానేస్తున్నారు. ఏమైందో ఏమో ఆ భార్యాభర్తలకి. అత్తమ్మ బాగానే ఉంది, కానీ ఆ భార్యాభర్తలు ఏం చేస్తున్నారంటే, అంతకుముందు శ్యామ్ కిషోర్ దగ్గరికి పోయేవాళ్ళు, తెల్లారుజామున లేచి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ దృష్టి అంతా డబ్బు పైన ఉంది, ఆస్తి పైన ఉంది. ఏమీ కాలేదు. ఏం చేసినారంటే పూర్తిగా దేవతలను పూజించడం మొదలుపెట్టినారు. ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఆస్తిపాస్తులు పెరుగుతున్నాయి, కానీ నిదానంగా తెలుసుకుంటారు వాళ్ళు. ఎవరు నిజమైన దేవుడు అనేది తెలుసుకుంటాడు. నమ్మి రక్షణ పొంది బాప్తీసం తీసుకొని కొద్ది కాలం ఎంతో పరిశుద్ధంగా జీవించిన భార్యాభర్తలు ఇప్పుడు అన్య దేవతల వైపు తిరిగిపోయినారు. ఎంత భయంకరమో చూడండి. విశ్వాసులు ఎప్పుడు కూడా డబ్బు కొరకు ప్రాకులాడకూడదు. లక్ష్మీ దేవత అని చెప్పి డబ్బునే ఒక దేవతగా వాళ్ళు కొలుస్తారు. యేసు ప్రభు చెప్పాడు, మీరు దేవునికి సాతానుకు దాసులై ఉండలేరు అని చెప్పలేదు. మీరు దేవునికి సిరికిని అని అన్నాడు కదా. సిరి అంటే ఏంటి? ధనం. మీరు దేవునికి దాసులుగా ఉండలేరు, ధనానికి దాసులుగా ఉండలేరు. సాధారణంగా ఏం చెప్పాలి? మీరు దేవునికి దాసులుగా ఉండలేరు, సాతానుకు దాసులుగా ఉండలేరు అని చెప్పుండాల్సింది. కంపారిజన్. దేవునికి ఆపోజిట్ ఎవరు? సేటన్. అట్లా చెప్పాల్సింది. పోయి యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరని యేసుప్రభు చెప్పాడు. ఏ దాసుడును ఇద్దరు యజమానులను సేవించలేడు. ఒకరిని ప్రేమించును, ఒకరిని ద్వేషించును. డబ్బులకు ఆశపడి ఎంతమంది ఈ రోజుల్లో విగ్రహాలకు మొక్కడము కదా, మరి చేతబడులు, ఏది జ్యోతిష్యం చూపించుకోవడము, డబ్బులు రావడానికి ఏం చేయాలని కనుక్కోవడము, మాంత్రికులను సంప్రదించడము. ఎంత ఫూలిష్గా ఉన్నాడో చూడండి. కానీ తీరా చూస్తే 23వ వచనం లాస్ట్ లైను, అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికిని నష్టమునకే హేతువులాయను. మీరు గమనించండి, కొంతమంది హిందూస్ కానీ ఎవరిని కానీ వాళ్ళు అన్ని చెడ్డ పనులు చేసినా ప్రాస్పర్ అవుతారు, వర్ధిల్లుతారు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు తెలిసి చేస్తే దేవుడు దెబ్బ కొడతాడు. తెలిసి చేస్తే దేవుడు వాళ్ళకి నష్టాన్ని కలగజేస్తాడని రాయబడింది. 24వ వచనం, ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించినాడు. ఉపకరణాలు ఉంటాయి కదా, పాత్రలు అవి ఉంటాయి. ఎందుకు తెగొట్టినాడు చెప్పండి? ఎందుకు తెగొట్టినాడు? యాజకులు వచ్చి మళ్ళీ ఆ పాత్రలు ఉపయోగించకూడదు.
దేవుని మందిరంలో ఏ సేవా కార్యక్రమాలు జరగకూడదు. మందిరంలో ఉన్నటువంటి పాత్రలు, ఉపకరణాలు అన్నీ స్మాష్ చేసేసాడు, తెగగొట్టించినాడు. అమ్మేసుకున్నాడో లేకపోతే అశ్షూరు రాజుకి ఇచ్చినాడో. కొంతమందికి ఒక డౌట్ ఉంది, ఏంటంటే ఆహాజు ఒక ఎండ గడియారాన్ని చేపించినాడు కదా, తెలుసా మీకు? కొంతమంది ఏం చేస్తారంటే ఈ దేవుని డబ్బంతా తీసుకొచ్చి తన నేమ్ అండ్ ఫేమ్ కొరకు ఏం చేశాడంట, ఎండ గడియారం యెషయా గ్రంథంలో చూడండి 40వ అధ్యాయంలో. మనకు డౌట్ అంతే, చేయించినాడేమో మనకు తెలియదు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం. ఆహాజు ఎండ గడియారము మీద, ఆహాజు ఒక ఎండ గడియారాన్ని చేయించినాడు. కొంతమంది డౌట్ ఏంటంటే ఈ దేవుని మందిరంలోని ఉపకరణాలన్నీ సాగగొట్టించి అవన్నీ స్మాష్ చేసి కరిగించి లేదా అవన్నీ పగలగొట్టి దాంతో ఎండ గడియారాన్ని చేయించినాడేమని ఒక డౌట్ పడతారు కొంతమంది. మరి దేవుని మందిరంలో ఉపకరణాలు ఏం చేసినాయానికి? మందిరంలో పరిచర్య జరగకూడదు, యాజక ధర్మం జరగకూడదు, బలి జరగకూడదు, మందిరం అంతా అసలు దేవుని కార్యక్రమాలే జరగకూడదని చెప్పి దేవుని మందిర ఉపకరణాలన్నిటినీ ఏం చేశాడు? తెగగొట్టించినాడు. నెక్స్ట్ చూడండి 24వ వచనం. యెహోవా మందిరపు తలుపులను మూయించి వేశాడు. దేవుని మందిరపు తలుపులకు ఏం చేశాడు? లాక్ చేసేసినాడు, తాళం వేసేసినాడు. ఏమన్నాడు? యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములను కట్టించాడు కదా. యెరూషలేము అంతా ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టించాడు. దేవుని వాక్య ప్రకారం ఏమని తెలుసా? నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలము దగ్గరకే నువ్వు వచ్చి దహన బలులు అర్పించాలని రాయబడి. యెరూషలేములో ఉన్న దేవుని మందిరంలోనే బలులు అర్పించాలని వ్రాయబడితే ఈయన ఏం చేశాడు? ఎక్కడ పడితే అక్కడ చేసేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఏం చేసినాడు? బలిపీఠాలు కట్టేసినాడు కదా. మనం పేరు చెప్పకూడదు. ఈ మధ్య కొంతమంది పాస్టర్లు ఏం చేశారు? ఉండేదేమో చెప్పండి, హైదరాబాద్లో దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని చూసుకోకుండా మరి ఆ ఊర్లో ఒక సంఘం, ఈ ఊర్లో ఒక సంఘం కదా, పెద్ద రేకుల షెడ్ వేసేది. రేకుల షెడ్ వేసేసిన తర్వాత ఏం చేస్తారు? ఫాల్ సీలింగ్ వేసేస్తారు, మంచిగా నీట్గా కనిపిస్తుంది కదా. ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కట్టేస్తున్నారు. యాక్చువల్లీ ఆ ఊర్లలో సంఘాలు ఉన్నాయి, దైవ సేవకులు ఉన్నారు. లైట్లు పెడితే పెయింట్లు వేస్తే ఏం చేస్తారు? పెద్ద చర్చ్ అని అందరు ఆ చర్చికి పోతారు. క్రైస్తత్వం పేరట ఎంత మోసం జరుగుతుందో. తీరా అక్కడ దైవ సేవకుడు ఉండడు, పెద్ద టీవీ ఉంటుంది. గోడ ఎంత ఉందో, ఈ గోడ ఎంత ఉంటుందో అంత పెద్ద టీవీ పెట్టేస్తుంటారు, స్క్రీన్. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. ప్రజలు కూడా ఎందుకు ప్రజలు పోతున్నారు? తండోపతండాలకు వెళ్తారు. 6 గంటలకు ఒక సర్వీసు, 9 గంటలకు ఒక సర్వీసు, 12 గంటలకు ఒక సర్వీసు, 3 గంటలకు ఒక సర్వీసు, 6 గంటలకు ఒక సర్వీసు. ఈ మధ్యనే ఒక వారం క్రితమో ఎవరో ఒక అబ్బాయి చెప్పినాడు నాకు, అన్ని సర్వీసులు కూడా ఇక్కడ కూడా అన్ని సర్వీసులకు ఉండరంట. పొద్దున ఒక దానికో సాయంకాలం ఒక దానికో వస్తారంట, మిగతావన్నీ డిజిటల్ అంట. ఈవెన్ ఇక్కడ కూడా దైవ సేవకుడు ఉండేటువంటి ఈ హైదరాబాద్లో కూడా చెప్పండి అన్ని సర్వీసులు రాడంట. ఆదివారం నేను ఒక్క ప్రసంగం చేస్తేనే చాలా అలసట ఉంటుంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 6 ప్రసంగాలు ఎట్ట చేస్తారబ్బా 6 గంటలు? లేదన్నా అట్లా రారు వాళ్ళు. పొద్దున ఒకసారి వస్తారు, సాయంకాలం వస్తారు, మిగతావన్నీ డిజిటల్లే, మిగతావన్నీ టీవీలోనే అని చెప్పినారు. దేవుని బిడ్డలారా, ప్రజలు ఎట్లా పోతున్నారు? వాక్యం తెలుసుకోవట్లేదు, వాక్యానికి విధేయత చూపడం లేదు, దేవుని వాక్యాన్ని తెలుసుకోవట్లేదు,
సత్యాన్ని తెలుసుకోలేదు. దే ఆర్ డిజర్వ్ టు బి డిసీవ్డ్. ఎవరైతే మోసపోతారో దేవుడు మోసానికి అప్పగిస్తాడు. వాక్యమును తెలిసి వాక్యానికి లోబడితే దేవుడు నీకు ఇంకా సత్యాన్ని నేర్పిస్తాడు. ప్రజలు గొర్రెల్లాగా పోతా ఉన్నారు కదా, ఎంత ఇది ఉందో చూడండి. ఎక్కడ పడితే అక్కడ కదా ఆ లోకల్గా ఉన్న దైవ సేవకులందరూ పాపం బాధపడుతూ ఉన్నారు. మేమేదో కష్టపడి ఇక్కడ సేవ చేసుకుంటా ఉంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చి పెద్ద షెడ్ వేసేసి పెద్ద చర్చి కట్టేసి పోన్లే ఆయనన్నా వస్తాడంటే లేదు, పెద్ద స్క్రీన్ పెట్టేసి చేస్తాం. ఇవన్నీ చూడండి దేవుని వాక్యంలో ముందే రాయబడ్డాయి. యెరూషలేము అంత అసలైన దేవుని మందిరం తలుపులేమో ముయించేసినాడు, మరి యెరూషలేము అంతటా బలిపీఠాలు కట్టించినాడు ఆహాజు రాజు. ఆ తర్వాత 25వ వచనం, యూదా దేశంలోని పట్టణములన్నిటిలోనూ, ఒక రాజధానిలోనే కాదు, యెరూషలేములోనే కాదు, యూదా దేశంలోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపం వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడని యెహోవాకు కోపము పుట్టించెను. ఎంత భయంకరంగా చేసి పెట్టినాడో చూడు. అందుకే బైబిల్లో రాయబడింది, యూదా దేశాన్ని దిగంబరిగా చేసినాడు. అంటే దిగంబరి అంటే నేకడ్ అంటే అర్థం ఏం చెప్పండి? ఆత్మీయత లేదు, ప్రార్థన లేదు, బలి లేదు, మరి పరిచర్య లేదు, మరి దేవుని ప్రత్యక్షత లేదు, పరిశుద్ధ జీవితం లేదు. మొత్తం యూదా దేశం అంతటిని దిగంబరిగా చేసి పెట్టినాడు. ఈ రోజుల్లో కొంతమంది దైవ సేవకులు చర్చిలను కూడా అట్లే చేస్తున్నారు. ఏం భక్తి ఉండదు, ఏమంత మంచి ఆరాధన ఉండదు, దైవ భయం ఉండదు. పాస్టర్లే అంతా తమ వైపుకి ఆకర్షించుకుంటూ ఉంటారు. చర్చిలు కూడా అట్లే అయిపోతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని కోపం పుట్టించినారు. 26వ వచనం, అతడు చేసిన ఇతర కార్యములను గూర్చి అతని చర్య అంతటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. మనము ప్రతి రాజు గురించి ఈ మాట చదువుతూనే ఉంటాం. మనం ఏం చెప్పుకున్నాం? మనం చేసేది ప్రతిదీ కూడా రాయబడతాం. మన డైరీ దేవుడు రోజు రాస్తూ ఉంటాడు. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం కదా, ఎవరితో చాటింగ్ చేస్తున్నాం, మరి ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎక్కడ నడుస్తున్నాం, ఎక్కడ పండుకుంటున్నాం కదా, ఏమేమి సంభాషణ చేస్తున్నాం, మొత్తం A to Z అంతా మన పుస్తకం కూడా, మన డైరీ కూడా రాయబడుతూ ఉంది అని ఆల్రెడీ మనం విన్నాం. తీర్పు రోజున గ్రంథాలు విప్పబడతాయి, ఆ విషయాన్ని మనం గమనించినాం. 27వ వచనం, ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి. నాకేమనిపిస్తుందంటే దేవుడు ఎంత దీర్ఘశాంతం కలిగినవాడు. ఇతనికి ఏదైనా రోగం వచ్చి మొత్తి ఉండొచ్చు కదా, ఆ తర్వాత ఏదో ఒక శత్రువు రాజుకు అప్పగించి ఉండొచ్చు కదా. చూస్తే సాధారణమైన మరణమే ఉన్నట్టుంది. నిద్రించి దేవుడు ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు చూడండి. మనుషులు కొన్నిసార్లు వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి మనకు చాలా కోపం వస్తుంది. బట్ దేవుడు ఎందుకు వీరిని ఇంత సహిస్తున్నాడు, ఇంత విర్రవీగినా కూడా దేవుడు ఎందుకబ్బా ఇంత అని అనుకుంటాం. దేవుడు ఎంత కృప చూపిస్తాడంటే, బైబిల్ ఒక మాట ఉంది తెలుసా, ఎక్కడ పాపము విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. దేవుడు ఈయనకేదో ఒక జబ్బు పంపలేదు, దేవుడు ఈయనకేదో ఒక రోగముతో మొత్తలేదు, ఒక యుద్ధములో ఆయన చంపబడేటట్టు దేవుడు చేయలేదు. చూడండి దేవుని కృప ఈయనకి ఎంత అవకాశం ఇవ్వబడి ఉంటుంది. రోమిలకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము లాస్ట్ 2 లైన్స్ చదవండి. రోమా 5వ అధ్యాయము
ఆఖరి 2 వచనాలు, పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. కొంతమంది ఎక్కువ పాపం చేసిన వాళ్ళకి దేవుని కృప వెంటాడుతూనే ఉంటుంది. దేవుడు అంత త్వరగా వారికి శిక్ష కూడా పంపడం లేదు. ఈయనకు చూడండి, సాధారణమైన మరణమే. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతిపెట్టబడను గాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. రాజుల సమాధి దగ్గర మాత్రం ఈయన పెట్టలేదు. రాజుల సమాధిలో పెట్టడానికి వాళ్ళకు మనసు లేదు. ఎందుకో మరి ఆయన పెట్టలేదు. ఎందుకు? దేశాన్ని దిగంబరిగా చేశాడు. ప్రజలందరూ దేవుని వదిలిపెట్టేటట్టుగా చేశాడు. అన్ని చోట్ల బలిపీఠాలు కట్టినాడు. అందుకే రాజుల సమాధిలోనికి నేను తేబడలేదు. మీకు ఒకసారి చెప్పాను, క్రిస్టియన్ బరియల్ కూడా చాలా మనము గ్రాండ్గా చేస్తాం కదా. తబితా చనిపోయినప్పుడు, అనగా దోరకా చనిపోయినప్పుడు ఆమె దేహాన్ని కడిగినారు. కొత్త నిబంధనలు ఆమె శవాన్ని కడిగినారు. బాడీని అందరికీ డిస్ప్లేగా పెట్టినారు. చూసారా? క్రైస్తవ బరియల్ అనేది ఎంతో గ్రాండ్గా జరుగుతుంది. బైబిల్లో రాయబడింది. మరి క్షయమనేదిగా విత్తబడుతుంది, అక్షయమనేదిగా లేపబడుతుంది. ఘనహీనమనేదిగా పాతి పెడతాము, అనగా విత్తుతాము, భూమిలో పాతి పెడతాం కదా. క్షయమైనదిగా విత్తుతాము, అందుకే పాతి పెడతాము, అక్షయమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తుతాము, ఘనమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తుతాము, ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. మనకు ఒక నిరీక్షణ, 2వ రాకడలో చనిపోయిన వారి ఆత్మలు, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకొని చనిపోయిన ఆత్మలు యేసుప్రభు దగ్గర ఉంటాయి. దేహం మాత్రం ఇక్కడ విశ్రాంతిలో ఉంటుంది. సమాధుల్లో బైబిల్లో వాళ్ళ దేహము నిద్ర అని చెప్పబడింది. దేహాలు నిద్రపోతూ ఉంటాయి. 2వ రాకడలో సమాధులు పగిలిపోతాయి, ఆ ఆత్మలు వస్తాయి, దేహాన్ని ధరించుకుంటాయి. మహిమ దేహముతో అందరం కలిసి మనము వాళ్ళు కలుసుకొని, అందుకే ఈ యొక్క క్రైస్తవ సమాధి మనం చాలా గ్రాండ్గా చేస్తాం. రాత్రంతా పాటలు పాడతారు, చాలామంది వస్తారు, ప్రొసెషన్ చేస్తారు కదా. మా అమ్మ మా నాయన చనిపోయినప్పుడు అంతే, దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. దూరడెంబడి పాటలు పాడుకుంటా, సువార్త చెప్పుకుంటా, ఊరేగింపుగా ఒక ఉత్సవంలాగా చేస్తారు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది. గమనించినారా దేవుని బిడ్డలారా? కానీ ఇతడు చనిపోయినప్పుడు కనీసం రాజుల సమాధిలో కూడా పాతి పెట్టబడలేదు. ఒక మాట చూడండి, హెచ్కేల గ్రంథంలో ఒక మాట మనం చదువుదాము. హెచ్కేల గ్రంథములో లేదా ఇర్మియా గ్రంథం అనుకుంటాను, చూడండి. ఇర్మియా గ్రంథము 8
22వ అధ్యాయము 18-19 వచనాలు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 18-19. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడ, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల అవతలికి ఇడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. ఎలా పాతి పెట్టబడతారంట? యెహోయాకీమును గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడతాడు. కానీ యెహోవా భక్తుల మరణము అనే దృష్టికి విలువ కలది కదా. మనం కూడా మరణించినప్పుడు దేవునికి ఎంతో మహిమ రావాలి కదా. దేవుని నామానికి ఎంతో మహిమ రావాలి. లాస్ట్ లైన్ చదవండి. లాస్ట్ లైను దినవృత్తాంతంలో 2వ గ్రంథం 28-27. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 28వ అధ్యాయము 27వ వచనం లాస్ట్ లైన్ ఒకటి చదవండి. ఏంటది? అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా. ఇది దేవుని మహాకృప. ఎందుకు చెప్పండి? ఇతను చనిపోగానే అతని కుమారుడైన హిజ్కియా రాజు అయినాడు. ఎందుకు? దీంట్లో దేవుని మహాకృప ఉంది. ఎవరైనా చెప్పగలరా? ఆహాజు తన కుమారులను అగ్నిగుండం దాటించినాడు. చదవండి, ఒక పేజీ ఎన్నికి తిప్పండి. 28వ అధ్యాయము 3వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. మరియు అతడనగా ఆహాజు బెన్ హిన్నోము లోయ యందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయంలో 3వ వచనం. రాజుల 2వ గ్రంథం 16:3. ఆహాజు ఇశ్రాయేలు ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. రాజుల 2వ గ్రంథంలో అగ్నిగుండములో దాటించనుంది. దినవృత్తాంతుల గ్రంథంలో అగ్నిగుండములో దహించను అని రాయి. దాటించను, దహించను. మరి దినవృత్తాంతుల గ్రంథంలో బహువచనంలో రాయబడింది, ప్లూరల్లో రాయబడింది. తన కుమారులను దహించను అని రాయబడింది. మళ్ళీ ఈయన కొడుకు ఎక్కడి నుండి వచ్చినాడు? ఎవరికి? ఆహాజు కొడుకు ఎక్కడి నుంచి వచ్చినాడు? తన కుమారులను దహించినాడు కదా, దాటించాడు కదా. ఏమో ఒకవేళ తన కుమారుని ఇలా దాటించినా కూడా, ఇట్లా దహించడానికి ప్రయత్నించినా కూడా, ఒకవేళ దేవుడు హిజ్కియాను కాపాడినాడే. హిజ్కియా కూడా చచ్చిపోయి ఉంటే చెప్పండి, దావీదు వంశములో రాజే ఉండేవాడు కాదు. దేవుని మహాకృప చూడండి. తన కుమారులందరిని అగ్నిలో దహించినాడు, దాటించినాడు. మరి హిజ్కియాను కూడా ఒకవేళ దాటించినాడేమో, దేవుడు హిజ్కియాను కాపాడినాడు, సజీవుల లెక్కలో ఉంచినాడు. దేవుడు ఒక మాట చెప్పాడు దావీదుతో, నీ సింహాసనం మీద కనీసం ఒక్కడైనా కూర్చుండక మానడు. సూర్యుడున్నంత వరకు నీ సింహాసనం ఉంటుంది, చంద్రుడున్నంత వరకు నీ సింహాసనం ఉంటుందని దేవుడు చెప్పాడు. ఒకవేళ హిజ్కియా కూడా చనిపోయి ఉంటే ఆహాజుకి ఇంకో ఎవరు కుమారులు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆహాజు తన కుమారులను అగ్నిలోని దహించిన దేవుడు ఒక శేషాన్ని హిజ్కియాను మరి దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఆఖరిగా హిజ్కియాను రాజుగా చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని కార్యాలు ఎంత గొప్పవో చూడండి. హిజ్కియా మంచి రాజు, కొడుకు మంచోడు, వాళ్ళ డాడీ కూడా మంచోడు. ఆహాజు యొక్క మనం చూసుకున్నాం. ఆహాజు వాళ్ళ డాడీ పేరు ఏం పేరు? యోతాము. చాలా మంచోడు.
ఆహాజు యొక్క కొడుకు హిజ్కియా ఇంకా మంచోడు. కానీ ఇద్దరి మంచి వాళ్ళ మధ్యలో ఒక చెడ్డ రాజుగా మిగిలిపోయినాడు ఆహాజు రాజు. కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోయి మనలో ఏమైనా లోపాలు దోషాలు ఉంటే ఒప్పుకొని ఆత్మీయ జీవితంలో మనము ముందు కొనసాగడానికి దేవుడు తన కృప మనలా విస్తరింప చేయునుగాక.